తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తిప్పలు తప్పట్లేదు. గత 10 ఏళ్లు బారాస అధికారంలో ఉండటంతో అన్నా అంటూ కేటీఆర్ చుట్టూ తిరిగిన గులాబీ నేతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కేటీఆర్ పిలిచిన పలకని పరిస్థితి నెలకొందట. అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితం అవడంతో బీఆర్ఎస్ అగ్రనేతలను చూసి మొహం చాటేయటం కేటీఆర్ మొహం మీద కొట్టినట్లయిందట. ప్లీజ్ అలా దిగజారిపోకండి అంటూ గులాబీ శ్రేణులకు కేటీఆర్ వేడుకుంటున్నారట. అయితే అసలు విషయానికొస్తే ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన పేరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన ఆయనను చూసి కొందరు నేతలు మొహం చాటేశారనే టాక్ వినిపిస్తోంది. అలా 10 ఏళ్లు అన్ని అనుభవించి ఇప్పుడు మొహం తిప్పుకోవడంపై గులాబీ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ బాస్ కేటీఆర్ తొలుత కరీంనగర్లోని మానకొండూరు నియోజకవర్గంలోని లోయర్ మానేరు డ్యాం సహా మేడిగడ్డ వరకు 2 రోజులు పర్యటించారు. ఆ వెంటనే కరీంనగర్, అక్కడి నుండి రామగుండం, మంథని నియోజకవర్గాల్లో కేటీఆర్ టీం పర్యటించింది. అయితే కేటీఆర్ సహా సదరు ఎమ్మెల్యేలు కరీంనగర్ వస్తున్నారన్న సమాచారంతో జిల్లాలోని సదరు నాయకులు కేటీఆర్ ని కలిసేందుకు అక్కడికి చేరుకోగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మొహం చాటేశారట. వాస్తవానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ వస్తున్నారని సమాచారం ముందే చేరవేసింది. అయితే తమ సొంత నియోజకవర్గానికి కేటీఆర్ వచ్చినా కొందరు నేతలు ఆయనను కలవకపోవడంతో జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల కేటీఆర్ పర్యటనలో మొదట మానకొండూరులోని లోయర్ మానేరు పరిశీలించారు. అయితే కేటీఆర్ పర్యటనకు ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎక్కడా కనబడకపోవడం విశేషం. దీంతో ఆ నోటా ఈ నోటా పడి రసమయ్య చెవిన పడటంతో తనకు అనారోగ్య కారణం వల్లే కేటీఆర్ ని కలవలేకపోయానని ఆయన అనుచరులు చెప్పారట. ఆ మరుసటి రోజు పెద్దపల్లి జిల్లాలో జరిగిన కేటీఆర్ పర్యటనకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి డుమ్మా కొట్టారట. దీంతో వీరిద్దరి తీరు గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే కేటీఆర్ రాకతో మాజీ ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, కోరుకండి చందర్, సుంకె రవిశంకర్ మాత్రం కేటీఆర్ వెంటే ఆ 2 రోజులు పర్యటించారు. స్వయంగా కేటీఆర్ తమ ప్రాంతానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు ఆయనను కలవకపోవడం చర్చగా మారింది. వీరు పార్టీలోనే కొనసాగుతారా లేదంటే అధికార కాంగ్రెస్ లో చేరతారా అన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి. దీనిపై రసమయ్య సహా సదరు నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.